ప్రైజ్ ద లార్డ్. టెట్ ఎగ్జామిన్ లో భాగంగా ఈ రోజు మనము సమరయ స్త్రీ గురించి మాట్లాడదాము. సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకోవడం కొరకు వచ్చినప్పుడు యేసుప్రభువారు ఆ ఒక్క స్త్రీకి స్వార్థ చెప్పడం కొరకై ఆయన 12 గంటల ప్రాంతంలో ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభువారితో ఆవిడ సంభాషణ జరుగుతుంది. ఆమె మనసు మార్చబడుతుంది. సమరయ స్త్రీ యొక్క పాపపు జీవితం గురించి కూడా మనకి తెలుసు. యేసుప్రభువారి గురించి తెలుసుకొని ఆ కుండను అక్కడ విడిచిపెట్టి తన ఊరిలోకి వెళ్ళి చెప్పడానికి వెళ్ళిందో అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడి సమరయ స్త్రీ యొక్క జీవితము మార్చబడటము వారు చూసి యేసుప్రభువారిని చూడటం కొరకే వచ్చారు. మన జీవితంలో కూడా యేసుప్రభువారిని మనం నోటి మాటలతో చెప్పడం కాదు, కానీ యేసయ్యను మన జీవితం ద్వారా మనం చూపించినప్పుడే అనేకులు యేసయ్యను వెంబడిస్తారు. మన నోటి మాటలతో చెప్పడం చాలా ఈజీ, కానీ యేసయ్యను మన జీవితంలో చూపించడము, ఆయన వలే మనం జీవించడము చాలా కష్టమైన విషయం. ఈ సంవత్సరంలో ఎక్కడైనా తప్పిపోయి మన జీవితం ద్వారా యేసయ్యని చూపించలేకపోతే ఇతరులకి మన జీవితంలో యేసయ్యని చూపిస్తూ ఆ రీతిగా అనేకులను యేసయ్య కొరకై సిద్ధపరుద్దాం.